అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గడిచిన 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణలోని సుమారుగా 40 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి గత పాలకులు, గత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు అనేక హామీలను ఇచ్చి విద్యార్థి నిరుద్యోగుల యొక్క జీవితాలను రోడ్డు పాలు చేయడం జరిగింది. వారి యొక్క జీవితాలతో ఆడుకోవడమే కాకుండా అనేక సార్లు వాళ్ళను మానసికంగా వేధించి వారి యొక్క ఆత్మహత్యలకు కూడా కారణమైనదనే మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 2014లో దానికంటే ముందు జరిగినటువంటి తెలంగాణ మహోద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే తెలంగాణ పౌరులందరికీ ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పి మనందరినీ మెప్పించి ఒప్పించి ఉద్యమంలో పాల్గొనేట్లుగా ప్రేరేపించి ఉద్యమంలో పాల్గొన్న తర్వాత అనేక సార్లు పోలీస్ స్టేషన్లలో కేసుల పాలై దెబ్బల పాలై జైలు జీవితాలు గడిపినటువంటి మనము తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజంగానే ఆనాడు కె చంద్రశేఖర్ రావు గారు ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా మరి ఇంటికొక ఉద్యోగం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తే ఇంటికొక ఉద్యోగం కాదు కదా, మండలానికి ఒక ఉద్యోగం కూడా రానటువంటి పరిస్థితి గత పాలకుల యొక్క దౌర్భాగ్యమైనటువంటి పాలనలో మనందరం చూడడం జరిగింది. 2014 నుంచి 2018 దాకా ఏలినటువంటి ఆ కాలంలో విద్యార్థి నిరుద్యోగుల యొక్క ఉసురు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళా 2018లో విద్యార్థి నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముఖ్యంగా 40 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులు వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ మరి వాళ్ళ టీఎస్పీఎస్సీలో చేసుకున్నారు. కాబట్టి వాళ్ళను ఓట్లను మనం పొందాలంటే మళ్ళీ వాళ్ళకు ఎన్నికల్లో వాళ్ళను మెరిపించేటువంటి ఒక హామీ ఇవ్వాలని చెప్పి మోసపూరితమైనటువంటి నెలకు 3,016 రూపాయల భృతి మేము ఇస్తున్నాము, ప్రభుత్వ ఉద్యోగం కల్పించని ఎడల మీ అందరి అకౌంట్లో మేము జమ చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. తీరా 2018 ఎన్నికల్లో కూడా ఆ దుర్మార్గుడు కె చంద్రశేఖర్ రావు గారిని నమ్మి 2018లో కూడా మనం గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత నిజంగానే మరి ఉద్యోగ నోటిఫికేషన్లు చేస్తారని చెప్పి ఎదురు చూసినాం. ఏళ్లుగా పుస్తకాలకు పరిమితమై ఊర్లను అవ్వయ్యలను వదులుకొని ఇవాళ హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల తిరుక్కుంటూ ఇవాళ చాలని జీవితాన్ని గడిపి ఒక పూట తింటూ మరొక పూట పస్తులుంటూ చదువుకోవడం జరిగింది. మరి ఆనాడు కె చంద్రశేఖర్ రావు గారు నిజంగానే విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన ఏడల 3,016 రూపాయల భృతి కల్పించిందంటే అది శూన్యం. ఆ రోజు తన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిఆర్ బిస్వాల్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 35 పైచిలకు ప్రభుత్వ శాఖల్లో 2,92,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని చెప్పి వారు సూచించడం జరిగింది. వారి సూచన మేరకు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు ఆ దుర్మార్గుడు కె చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో 2,92,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యార్థి నిరుద్యోగులు హాయిగా బతికే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ వారి యొక్క భార్యా పిల్లల్ని కానీ లేకపోతే వాళ్ళ కుటుంబంతో ఇవాళ వాళ్ళు ఎంజాయ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండే. అలాంటి భర్తీ చేయకుండా మళ్ళీ విద్యార్థి నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 9.5 ఏళ్లు పాలించినటువంటి ఈ దొంగలంతా విద్యార్థి నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినరా అంటే కేవలం 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఈ దొంగలకేమో ఈ లంగలకేమో వాళ్ళ ఇంట్లో రాజకీయ పదవులు పోతే కె చంద్రశేఖర్ రావు గారి యొక్క కుమార్తెను నిజామాబాద్లో ఎంపీగా లేబడితే ఓడగొడితే 9 నెలలు తిరగక ముందుకే తన కూతురైనటువంటి కె కవితారావు గారికి ఎమ్మెల్సీ రాజకీయ పదవిని రాజకీయ ఉద్యోగాన్ని కల్పించినటువంటి ఈ చంద్రశేఖర్ రావు గారు వీళ్ళు అందరం ఎక్కడానికి, వీళ్ళు గద్దెనెక్కడానికి, వీళ్ళు అధికారాన్ని చేపట్టడానికి కారణమైన విద్యార్థి నిరుద్యోగులకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంలో ఈ దొంగలు విఫలమైననే మాట ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరికీ మాట ఇచ్చిందో మాట ప్రకారం నిలబెట్టుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తుందనే మాట మీకు తెలియజేస్తా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ హామీ ఇచ్చింది, విద్యార్థి నిరుద్యోగులారా కె చంద్రశేఖర్ రావు గారి యొక్క పాలనలో మీరు అందరూ సత్యనాశనం అయిపోయినరు, ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఉద్యోగాలు కాదు కదా మనందరికీ ఉరితాళ్ళు వస్తున్నాయని చెప్పి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మీ అందరికీ సంవత్సరానిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరము ఉద్యోగ క్యాలెండర్ను భర్తీ చేస్తామని చెప్పి గౌరవ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మీ అందరికీ మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ సర్కారు 3 నెలల కాలాన్ని పూర్తి చేసుకోక ముందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందనే మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా.
సింగరేణిలో 441 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఇవాళ స్టాఫ్ నర్సులకు 6956 మరి ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి వాళ్ళ కానిస్టేబుళ్లకు 15750 కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయడం జరిగింది. దానితో పాటు ఈ కె చంద్రశేఖర్ రావు ఈ దుర్మార్గుడు గతంలో 2022 అసెంబ్లీలో ఏం చెప్పిండు, 12,000 ప్రభుత్వ టీచర్ నౌకరీలను భర్తీ చేస్తానని చెప్పి ప్రకటించి మొన్న జరిగినటువంటి అంటే మొన్న 23లో కేవలము 5089 టీచర్ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఆ నోటిఫికేషన్ కూడా పురాగా వేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 5089 కంటే రెట్టింపుగా డబుల్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల కష్టాన్ని తీర్చాలి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేటువంటి వారి యొక్క జీవితకాల ఆశయాన్ని కలను సాకారం చేయాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన 11,062 ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ మార్గం సుగమం చేయడం జరిగింది. దానితో పాటు గతంలో ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్లో మీ దొంగలంతా కలిసి ఇవాళ భర్తీకి మరి నాణ్యమైనటువంటి ప్రాసెస్ను పాటించకుండా మరి గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో కోకొల్లలుగా మరి వాళ్ళ బయటపడితే ఆ రోజు మొదటిసారిగా గ్రూప్ 1 ఎగ్జామ్ను రద్దు చేయడం జరిగింది. రెండవసారి కూడా ఇవాళ ఆ రోజు బార్కోడ్కు సంబంధించినటువంటి ఇష్యూలతో ఆ రోజు రెండవసారి కూడా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు వేసినటువంటి 503 గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు మరొక 60ని జోడించి ఇవాళ 563 గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే విద్యార్థి నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి అంటే ఇది కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదోడికి ఇల్లు ఇవ్వాలి, చదువుకున్న విద్యార్థి నిరుద్యోగానికి విద్యా ఉపాధి అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఏదైతే కృతనిశ్చయంతో మరి ఉంటుందో, మాట ఇస్తుందో, హామీ ఇస్తుందో ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులందరికీ వారి యొక్క జీవితకాల ఆశయమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం మరి పనిగా పెట్టుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఒడివడిగా అడుగులు వేయడం జరిగింది. సిగ్గుశరం మీకు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు గడవక ముందుకే తెలంగాణ రాష్ట్రంలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందంటే మీ దొంగలు 2014 నుంచి 2018 వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గంటా చక్రపాణి గారు తన యొక్క పదవి విరమణ చేసినటువంటి సమయంలో ఆనాటి గవర్నర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేవలం నేను 34,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినామని చెప్పి. అంటే మీరు 5 ఏళ్లలో చేయనటువంటి పని కేవలం 3 నెలల్లో మాత్రమే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిప్పులు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందలు వేయడం కానీ మానుకోండి, ప్రభుత్వానికి సహకరించండి. లేకుంటే మాత్రం వచ్చేటువంటి ఎన్నికల వరకు మీ పార్టీ భూస్థాపితమైన మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, విద్యార్థి నిరుద్యోగులారా మీ అందరి పాదాలకు దండం. ఎందుకంటే మీరు లేనిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం లేదు. మీరు లేనిది, మీ శ్రమ లేనిది, మీ కృషి లేనిది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఊకనే గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి కృషికి రెండింతలుగా మీరు పోరాటం చేసిండ్రు, పనిచేసిండ్రు. ఆ రోజు ప్రజానికాన్ని అందరినీ, ఓటర్లందరినీ మొబైలైజ్ చేసి కేసీఆర్ యొక్క దురాఘాతాలను, అక్రమాలను, అవినీతిని ప్రజలందరికీ తెలిసేలా చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి వేడుకున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది ప్రధానంగా నేను నొక్కి చెప్తా, విద్యార్థి నిరుద్యోగుల యొక్క కృషి, త్యాగం, వారి యొక్క శ్రమ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది, నిలబడి ఉంటుంది. వచ్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి అనేక సంవత్సరాలలో ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందనే మాటను మీకు తెలియజేస్తూనే, చిన్న చిన్న నోటిఫికేషన్లలో చిన్న చిన్న మరి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పరిష్కరించే బాధ్యత మేమందరం తీసుకుంటామనే మాట మీ అందరికీ తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మరి మోహంలో పడి కానీ, వారి యొక్క మాటలు విని కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీని దూషించొద్దు, నిందించొద్దు. 100% మీ యొక్క ఆశయాలకు, మీ యొక్క లక్ష్యాలకు, మీ ఆలోచనలకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారనే మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా.